యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వారికి కనబడిన తర్వాత ప్రభు అన్నాడు, మీరెళ్ళి మోకరించండి, మీరెళ్ళి ప్రార్థన చేయండి, మీరెళ్ళి కనిపెట్టండి, ఆదరణకర్త అయిన దేవుడు మరలా మీ మీదకి దిగి వస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆదరణకర్త దేవుడు మీ దగ్గరకు వస్తే, మీలోకి వస్తే ఏం జరిగిద్దో మీరు చూడబోతున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి సహోదరి సహోదరులారా, మోకాళ్ళేసి 10 రోజులు, ఇంచుమించు 10 రోజులు ఉపవాసం ఉండి కఠినంగా దేవుని ఆ మేడగదిలో ఉండి కఠినంగా మోకాళ్ళ మీద నిలబడి ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆత్మ లేకపోతే నేను బలహీనుణ్ణి, నీ ఆత్మ లేకపోతే నేను ఒట్టివాడును, నీ ఆత్మ లేకపోతే నా వల్ల కాదు, నీ ఆత్మను పంపించేసాయో హల్లెలూయా అని కేకలు వేస్తూ ఉంటే పర్రమును చీల్చుకొని దిగి వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కొట్టండి చప్పట్ల దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు వరకు బలహీనమైన వ్యక్తులు, ఇప్పుడు వరకు జారిపోయిన వ్యక్తులు, ఇప్పుడు వరకు శత్రువులకి భయపడిన వ్యక్తులు, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి అందరికీ భయపడ్డారు. భయం వారి జీవితంలో భయం విజయతాండమాడింది. భయం భయం భయం. నేను ఉదయం చెప్పాను కదా, ఇదివరకు నువ్వు భయపడేదానివి కాదు, భయపడేవాడివి కాదు, కానీ ఈరోజు నువ్వు ఆకు కదిలినా భయపడుతున్నావు. ఒక స్పూన్ కింద పడితే భయపడుతున్నారండి, కుక్క అరిస్తే భయపడుతున్నారండి, కుక్క ఏడిస్తే భయపడుతున్నారండి. ఏమైపోతున్నారు? కుక్కలు నీ మీద ఏలుబడి చేయకూడదు, ఆఫ్టర్ ఆల్ టీ నీ మీద ఏలుబడి చేయకూడదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు అర్థం చేసుకొనును గాక. ఆమె ఏది ఎంత మాత్రం నీ మీద ఏలుబడి చేయకూడదు. ఏది కూడా నువ్వు అనుకున్నది జరగాలి, కానీ నిన్ను అపవాది అనుకున్నది నీ జీవితంలో జరగకూడదు. చూడండి, వీరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అంతకుముందు అందరికీ భయపడ్డారు. యేసయ్యని పదం ఎత్తడానికే భయపడిన వాళ్ళు, యేసయ్య పేరు ఎత్తడానికే భయపడిన వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత యేసే నిజమైన దేవుడు. కోటు చప్పట్ల దేవునికి గట్టిగా ఆమేన్. యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారండి. అయితే విషయం ఏంటంటే, దోమల చక్రం తెలుసా? అది వెలిగించామండి. వెలిగిస్తే వీడికి ఇంచుమించు 2 years 3 years వచ్చాయి అనుకోండి. 3 years వచ్చాయి అంటే 3 సంవత్సరాలు వచ్చాయి. అయితే అది ఎర్రగా వెలుగుతుంది కదా, వీడు 10సారి ఏలు పెడుతున్నాడు దాని దగ్గరికి వెళ్ళి, ఇలా వెళ్ళిపోతున్నాడు దాని దగ్గరికి. ఇలా చేసి నేను అంటున్నాను, అరే డాడీ కాలుతుందమ్మా అని చెప్తూ ఉంటే, సరే సైలెంట్గా మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడు. నా పని ఏదో నేను ఫోన్ చూసుకోవటమో లేకపోతే ఇది బైబిల్ చదవటం ఏదో కూడా చేస్తా ఉంటే మళ్ళీ చిన్నగా వెళ్ళి మళ్ళీ ఏలు పెడుతున్నాడు దానికి. ఎన్నోసార్లు చెప్పా, వెళ్తూనే ఉన్నాడు, చేయి పెడుతున్నాడు, నేను కొడుతున్నాను, చేయి పెడుతున్నాడు, కొడుతున్నాను. సరే నేను చదువుకుంటున్నాను, నా పనిలో నేను ఉన్నాను, వాడు చేయి పెట్టాడు. ఏమైంది? కాలింది. వచ్చి డాడీ 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 అని భయంకరంగా ఏడుస్తూ ఎట్లా అనుకుంటా భయంకరంగా ఏడుస్తున్నాడు. నేనేం చెప్పానండి? చెయ్యి పెట్టగరా బాబా, చెయ్యి పెట్టగరా. వాడికి అర్థం కావట్లా. వాడికి ఏ భాషలో చెప్తే అర్థమైంది కదా. అది ముట్టుకుంటే కాలుతుందిరా బాబు అని చెప్తున్నాను, అచ్చమైన తెలుగు భాషలో చెప్తున్నా పై వచ్చిగా. ముట్టుకుంటే కాలింది. వాడికి ఇంకా ఎలా చెప్పాలంటే వాడి భాషలో ఆడికి అర్థమయ్యే రీతిలో చెయ్యి పెట్టాడు, కాలింది. ఆడి భాష అది. అర్థమవుతుందా? నేను ఎంత చెప్పినా కానీ వాడు వినలా. అదే నేను చెప్తున్నానండి, వేరొక వైపు తిరిగి ఉండటం అంటే అది. అర్థమవుతుందండి? ఎటో వైపు తిరిగి ఉండటం అంటే అది. అంటే నా మాట వినట్లేదు నా కొడుకు, నా కుమార్తె నా మాట వినట్లేదు.
తిరగకూడని వాటి వైపు తిరిగారు, ఎటో వైపు తిరిగారు. సౌలు కూడా చూడండి, ఎటువైపో తిరిగాడు. తను అనుకుంటుంది ఇది దేవుడి చిత్తం. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, దేవుడు లేకపోతే మనకి ఏంటండి, ఏమండి దేవుడు లేకపోతే ఏంటండి. నిజంగా అది హృదయం నుంచి వస్తుందా? నువ్వు అన్నమాట నిజమేనా? అంతా దేవుడేనండి, మొత్తం దేవుడేనండి. కొడితేనా మళ్ళీ అంత అబద్ధాలే, నువ్వు చెప్పేయన్ని అబద్ధాలే. అంత దేవుడు అంటున్నావు, నువ్వు చేసేవన్నీ చేస్తూనే ఉన్నావు. మళ్ళీ దేవుడి మీద నడుతున్నావేంటి? తప్పనిపించట్లా? క్షమించు అని అంటే అర్థం ఏంటండి? మర్రి మూల జనాంగమా, నేను అడిగింది తెలుగు భాషలోనే. అర్థమైందా? క్షమించుట అంటే ఏంటి? లేదా క్షమించు అంటే ఏంటి? ఏదో చెప్తున్నారు కానీ నేను చేసినాను, నేను తప్పులు చేసినాను, నన్ను క్షమించు అంతేనా? అంతేనా కాదా? అవునంటారా కాదంటారా? కదా. ఒక వ్యక్తికి నేను సారీ, నన్ను క్షమించు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ నేను ఆ తప్పు చెయ్యను, నన్ను క్షమించు అని అర్థం. సారీ ఎందుకు చెప్తున్నావు? క్షమించమని ఎందుకు అడుగుతున్నావు? నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక ఎలాంటి తప్పిదం ఎప్పుడు చెయ్యను, అందుకు నన్ను క్షమించు. అదండి క్షమించబడటం. ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటావు, బయటికి వెళ్ళి అన్నీ చేసి వచ్చి మళ్ళీ రాత్రి కూర్చొని స్నానం చేసి వచ్చి దేవా స్తోత్రం అని చెప్పుకుంటా క్షమించు క్షమించు క్షమి. ఏంటి క్షమించేది? అంతా దేవుడు అంటున్నావు కానీ నీ క్రియల్లో, నీ ఆచరణలో దేవుడు లేడు. పెళ్లి పెట్టుకున్నావు అంటే నీ కొడుకు కొడుకు అనుకోండి, సపోజ్ కొడుక్కి పెళ్ళి అవుతుంది, నిన్ను పిలవకపోతే ఎట్లుంటది? నీ కన్న కొడుకు నువ్వేం రావాల్సిన అవసరం లేదు అని తండ్రితో, నువ్వేం అక్కర్లేదు అని తల్లితో అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండే మీరే చెప్పాలా? బాధ ఉంటుందా ఉండదా? ఉంటదే. ఈరోజు దేవుణ్ణి కూడా అట్లాగే చేస్తున్నారండి. నీ వ్యక్తిగతంలో దేవుణ్ణి మర్చిపోతున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఇక నుండి నువ్వు నా బాధ్యత. ఏదండి ఆమేన్ అన్నది ఏంటండి? గట్టి చెప్పండి. హల్లెలూయా. చూడండి, ప్రభు అంటున్నాడు, తిరగకూడని వాటి వైపు తిరిగావు, నా వైపు ఇక తిరుగు, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తా. ఆమేన్. నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తా. అయ్యా పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడయ్యా? పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటో ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉంచుడి, నా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. అందరూ నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, చాలండి అందరూ నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, నా సహోదరులారా, నా శిష్యులారా, ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను కదా, ఇప్పటి వరకు మిమ్మల్ని అన్ని విధాలుగా నడిపించా కదా, మిమ్మల్ని నా దగ్గర పెట్టుకొని, నా వెంట పెట్టుకొని మిమ్మల్ని నడిపించాను కదా. అయితే విషయం గుర్తుపెట్టుకోండి, నేను పరలోకానికి వెళ్తున్నా. ఇక నేను పరలోకానికి వెళ్తున్నాను. అవునా ప్రభువా, నిన్ను నమ్ముకొని వచ్చామయ్యా, అంతా నువ్వే అనుకున్నావయ్యా, మా వలలు పడేసి వచ్చాం ప్రభువా, మాకు ఇంక దిక్కేంటయ్యా, నువ్వున్నావని ధైర్యంతో నీ వెనక తిరుగుతున్నాం ప్రభువా. ఈరోజు నువ్వు సడన్ గా నేను పరలోకం వెళ్ళిపోతున్నానంటే మాకు ఆధారం ఏంటయ్యా?
ప్రభు అంటారు, నేను వెళ్ళటం మీకు మంచిది. నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. ఆమేన్. నేను వెళితే మిమ్మల్ని ఆదరించడానికి ఒక ఆదరణకర్త వస్తాడు. అయ్యా మీరుంటే ఆదరణ ఇంకెక్కువ ఉంటుందయ్యా. మీరుంటే మా మధ్యలో ఒక సమాధానం లేకుండా, మాలో ఒక ఐక్యత లేకుండా ఉన్నప్పుడు మీరే కదా మాట్లాడి మమ్మల్ని సరిచేస్తుంది. మీరు మాట్లాడి మమ్మల్ని ఐక్యపరుస్తున్నారు కదా, మీరుంటే సరిపోద్దయ్యా. ఆ ఆదరణకర్త ఎవరో మాకు తెలియదు, ఏంటో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టమకు. అన్ని నువ్వే అనుకుని వచ్చాం మేము ఈరోజు. కానీ ఈరోజు నీవు మమ్మల్ని వదిలిపెట్టి వెళితే మా పరిస్థితి ఏంటి ప్రభు అని అడుగుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళటం మీకు మంచిదయ్యా, నేను వెళ్ళటం మీకు మంచిదే. చూడండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నేను అప్పచెప్పబడబోతున్నాను, నేను కొట్టబడటానికి సిద్ధమయ్యాను, చేల్చబడటానికి సిద్ధమయ్యాను, దున్నబడటానికి సిద్ధమయ్యాను, ప్రతి మానవుడి కోసం నా రక్తాన్ని చిందించడానికి సిద్ధమయ్యాను, నా ప్రాణాన్ని మీ అందరి కోసం బలిపీఠం మీద పెట్టబోతున్నాను. హల్లెలూయా. సమస్త ఈ సర్వలోకములో యేసుక్రీస్తు లాంటి వ్యక్తి, ఆయనలాగా మనందరి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవడు లేడు. ఆమేన్. యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో ఎవరు చేయలేని ఉత్సవ బలి పశువుగా మనందరి కోసం తాళ్లతో కట్టబడి ఆయన పంచగాయాలు పొందిన మహనీయుడు. ఆమేన్. గట్టి చెప్పండి. హల్లెలూయా. ఇంత త్యాగం చేస్తున్నాడు దేవుడు. అయితే ప్రభు చెప్పాడు, మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటే చిన్న సమస్య రాగా 58 మంది పారిపోయారండి. 58 మంది పారిపోయారు. ఎంతమంది మిగిలారు? గట్టి చెప్పండి. 12 మంది మిగిలారు. 12 మందిలో ఒక వ్యక్తి దేవునికి దూరమై అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి, యోధ. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుని అప్పగించే పని కూడా దేవుని చిత్తమే, అది కూడా. కానీ తిరిగి రావడం దేవుని చిత్తం, తిరిగి రాకుండా ఉండడం అపవాది చిత్తం. అందుకనే అక్కడే ఉండిపోయాడు. పశ్చాత్తాప పడ్డాడంట, కానీ ఊరేసుకొని చచ్చిపోయాడు. అదే బాధాకరమైన విషయం. 12 మందిలో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, పక్కగా తప్పిపోయాడు. 11 మంది భూమిని తలకిందులు చేసేసారండి. హల్లెలూయా. చూడండి, మీరు గమనించండి, 70 మందిని ఏర్పాటు చేసుకుంటే 58 మంది వెళ్ళిపోయారు కదా. మిగిలిన వాళ్ళు ఓన్లీ 11 మంది, అంటే ఒక వ్యక్తి కలిసాడుగా, మొత్తం 12 మంది. ఈ 12 మంది దేవుని కోసం నిలబడ్డారండి. ప్రభువారు ఇంకా కొంతమందిని శిష్యులు ఏర్పాటు చేసుకోవచ్చుగా, మరి 12 మందిని ఎందుకు నిలబెట్టుకున్నారంటే ఆయన ఒంటరితనములో మిగిలింది 12 మందే. 12 మందే. నిజమండి. ఈ రోజు మీరు నిలబడ్డారా? ఒక సేవకుడికైనా దేవుని సన్నిధిలోనైనా ఎంతో మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ కరెక్ట్ గా నిలబడే వ్యక్తి, కరెక్ట్ గా నిలబడేవాడు పునాదవుతాడు. ఒక ఫోల్ అయిపోతాడు. ఆమేన్. ఈ రోజు వాళ్ళు కనపడకపోవచ్చేమో కానీ రేపనే ఒక రోజు ఉంటుంది. ప్రపంచాన్ని తల్లకిందులు చేసినట్లుగా ఈ ఊరిని, చుట్టుపక్కల గ్రామాన్ని తల్లకిందులు చేసే వాళ్ళు ఇక్కడి నుంచి లెగుస్తారు. కొట్టు మరే, ఒక్కళ్ళ 2 ముగ్గులు కొడితే అట్లా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 12 మంది కూడా బలహీనమైన మనసు పడిపోయింది, బలహీనమైన ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మా వల్ల కాదయ్యా, మాకు చేత కాదయ్యా అని ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు పట్టబడ్డాడు, పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. అందరూ ఎటులట్టు పారిపోయారండి. ప్రభువా, అది నీకు దూరం అవును గాక ప్రభువా, అసలు సిలువ నీకు వేయబడకూడదు, నువ్వు అక్కడ వరకు నేను నీతో ఉంటాను అన్నాడు. ఎవరండి?
ఎవరండి? పేతురు, కడ వరకు నేను ఉంటానయ్యా నీతో అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? 3 సార్లు అబద్ధం చెబుతూ నేను తెలియదని యాస్టీస్గా 3 సార్లు అబద్ధం చెప్తాడు. కోడి కూసింది. నిజమండి. నిజంగా నిన్ను అడుగుతా, ఒక మాట చెప్పు. అన్ని చోట్ల యేసుక్రీస్తు వారి నీ దేవుడని ఒప్పుకోగలుగుతున్నావా? హలో, నువ్వు ఉన్న ప్రతి స్థలంలో యేసుక్రీస్తు వారే దేవుడని నిజంగా ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నారండి? ఒప్పుకుంటున్నారా? నువ్వు ఏ పని చేసినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, అది ఎలాంటిదైనా సరే, నీ పనిలో ఎక్కడైనా సరే నువ్వు నిలబడిన చోటు యేసుక్రీస్తు వారి గురించే చెప్పాలి. ఆమేన్. యేసుక్రీస్తు వారిని నమ్మాను చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? నీ వల్ల నీ మీద ఉన్న ప్రభావం వాడి మీద పనిచేయాలి. ఆమేన్. ఇదండి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా యేసు ప్రభువుని తీసుకురండి. అక్కడ తీసుకురండి. అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఒంటరి అయిపోయాడు యేసుక్రీస్తు వారు. ఒంటరి అయిపోయాడు. యేసుక్రీస్తు వారు కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, దున్నబడ్డాడు, రక్కబడ్డాడు. సర్వ మానవాళి కోసం కొట్టబడి ఆయన కలవరి శిలువ మీద పంచగాయాలు పొంది మనందరి కోసం చనిపోయాడు కదా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఇప్పుడు శిష్యుల్లో భయం స్టార్ట్ అయింది. ఇక పూర్తిగా బలహీనలు అయిపోయారండి. ఏ వలలైతే వదిలేశారు మరలా వలలు పట్టుకున్నాడు. ఏ వలలైతే వదిలేసి ఇక నా కొద్దు, బతికితే దేవుని కోసం అన్నారు, చస్తే దేవుని కోసం అన్నారు. అలాంటిది మళ్ళీ పోయి వల్ల పట్టుకున్నారండి. ఈరోజు మీలో అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? నేను ఉంటానండి. ఏదండి ఉందా? నేను దేవుని కోసం అలా, నేను దేవుని కోసం ఇలా ఏయండి అవన్నీ. ఏ ఊరు వెళ్ళినాయండి అవన్నీ? గోదావరిలో పాతి పెట్టి వచ్చినని చెప్పమాకండి. మళ్ళీ దొరకవండి. బంగాళాఖాతంలో కలిసినాయి అనుకో మళ్ళీ దొరకవు. ఆడెవడు అట ఒకనికి 5 తలంతులు, ఒకడు 2 తలంతులు, ఒకడు 1 తలంతు ఇస్తే వాడు వెళ్ళి పాతి పెట్టి వచ్చాడట. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒకవేళ గోదావరిలో పాతి పెట్టి వచ్చారేమో, అది కొట్టుకుపోతే బంగాళాఖాతంలో కలిసింది. మళ్ళీ వెతకాలంటే మా వెంకట రాడు పడవేసుకొని వెళ్తావా? చూడండి, ఇప్పటి వరకు దేవుడితో అంటి పెట్టుకున్న ఈ వ్యక్తులు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఒంటరి అయిపోయి ఎటు దిక్కు, వాళ్ళు ఒక దిక్కు, వీళ్ళొక దిక్కు. ఏమంటే ఒకనొకప్పుడు కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు ఈ రోజు ఆడిపోయారండి. ఒకరోజు ఏకంగా ఉన్న మీరు ఈ రోజు ఆడికి వెళ్ళారండి. ప్రార్థన పోయింది, ఆలోచన పోయింది, ప్రార్థన నడిపింపు పోయింది, అన్ని పోయినాయి. ఇద్దరు కలిసి కూర్చుంటే మీ ఇద్దరి గురించి మాట్లాడుకోండి అండి. వాళ్ళ గురించి నీకెందుకు? ఆడట్టట, ఈడిగిట్టట, ఆవిడ, నీకెందుకు? నీ పేరేంటి? నవ్య. నీ పేరు? శైలు, సింధు, అంతే కదా? సింధు, శైలు, నవ్య, అంతే కదా? సింధు, శైలు ఇద్దరు నిలబడ్డారండి. ఇద్దరు కలిశారు. వీళ్ళిద్దరు కూడా నీ కళ్ళు బాగల, నీ తల బాగల, నీ డ్రెస్ బాగల అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వెంబడినే శైలు, సింధు, నవ్య కూడా బాగల. నీకెందుకు అసలు నవ్య గురించి? అసలు నీకెందుకు అంటున్నా నవ్య గురించి? మీ ఇద్దరున్నప్పుడు మీ ఇద్దరు గురించి ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నారు? మీరు ఎప్పుడైతే నవ్య గురించి మాట్లాడుతున్నారో మీ ఇంట్లో అసలు మీ ఇద్దరిలోకి దెయ్యం వచ్చింది. వాళ్ళిద్దరి గురించి చెప్పారని మీరు అనుకుంటున్నారేమో, అది మన అందరం గురించి. అర్థమవుతుందండి? మనం ఇద్దరు ఉన్నప్పుడు మన ఇద్దరి గురించే మాట్లాడుకుందామండి.
వేరొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అనవసరమైనవి మనలోకి వస్తాయి. ఇద్దరు ఉన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడండి, దేవుని ఆత్మ ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. చూడండి, వీళ్ళు పూర్తిగా లోకానికి ఇదైపోయారు, తిరగకూడని వాటి వైపు తిరిగిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అదే 3వ రోజు తిరిగి లెగుస్తానంటే వారికే నమ్మకోలేదండి, అసలు వాళ్ళకే నమ్మకోలేదు. వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళే మొదటగా వెళ్ళేవారు. ఆదివారం అక్కడ ఉన్న స్త్రీలు మాత్రమే వెళ్ళారట అక్కడికి, స్త్రీలు మాత్రమే వెళ్ళారట అక్కడికి. నా మాట శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వారికి కనబడిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మోకరించండి, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, మీరు వెళ్ళి కనిపెట్టండి, ఆదరణకర్త అయిన దేవుడు మరలా మీ మీదకి దిగి వస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆదరణకర్త దేవుడు మీ దగ్గరకు వస్తే, మీలోకి వస్తే ఏం జరిగిద్దో మీరు చూడబోతున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి సహోదరి సహోదరులారా, మోకాళ్ళేసి 10 రోజులు, ఇంచుమించు 10 రోజులు ఉపవాసం ఉండి కఠినంగా దేవుని ఆ మేడగదిలో ఉండి కఠినంగా మోకాళ్ళ మీద నిలబడి ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆత్మ లేకపోతే నేను బలహీనుణ్ణి, నీ ఆత్మ లేకపోతే నేను ఒట్టివాడును, నీ ఆత్మ లేకపోతే నా వల్ల కాదు, నీ ఆత్మను పంపించేసాయో హల్లెలూయా అని కేకలు వేస్తూ ఉంటే పర్రమును చీల్చుకొని దిగి వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కొట్టండి చప్పట్ల దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు వరకు బలహీనమైన వ్యక్తులు, ఇప్పుడు వరకు జారిపోయిన వ్యక్తులు, ఇప్పుడు వరకు శత్రువులకి భయపడిన వ్యక్తులు, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకాయలకి అందరికీ భయపడ్డారు. భయం వారి జీవితంలో భయం విజయతాండమాడింది. భయం భయం భయం. నేను ఉదయం చెప్పాను కదా, ఇదివరకు నువ్వు భయపడేదానివి కాదు, భయపడేవాడివి కాదు, కానీ ఈరోజు నువ్వు ఆకు కదిలినా భయపడుతున్నావు. ఒక స్పూన్ కింద పడితే భయపడుతున్నారండి, కుక్క అరిస్తే భయపడుతున్నారండి, కుక్క ఏడిస్తే భయపడుతున్నారండి. ఏమైపోతున్నారు? కుక్కలు నీ మీద ఏలుబడి చేయకూడదు, ఆఫ్టర్ ఆల్ టీ నీ మీద ఏలుబడి చేయకూడదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు అర్థం చేసుకొనును గాక. ఆమె ఏది ఎంత మాత్రం నీ మీద ఏలుబడి చేయకూడదు. ఏది కూడా నువ్వు అనుకున్నది జరగాలి, కానీ నిన్ను అపవాది అనుకున్నది నీ జీవితంలో జరగకూడదు. చూడండి, వీరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అంతకుముందు అందరికీ భయపడ్డారు, యేసయ్యని పదం ఎత్తడానికే భయపడిన వాళ్ళు, యేసయ్య పేరు ఎత్తడానికే భయపడిన వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత యేసే నిజమైన దేవుడు. కోటు చప్పట్ల దేవునికి గట్టిగా ఆమేన్. యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారండి. ఈరోజు మీకు చెప్తున్నానండి, ఇక్కడ కూర్చొని వింటున్న మీకైనా బయట వింటున్న వాళ్ళకైనా, మీరు దేవుని ఆత్మను పొందుకోకపోతే మీ కుటుంబాలు ఫలభరితముగా ఉండవు, మీ జీవితాలు ఫలభరితముగా ఉండవు, మీ వ్యాపారాలు ఫలభరితంగా ఉండవు. పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే, ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, చూడండి ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసే లిస్ట్ లో మీ పేరు రాసి పెడతాడు దేవుడు. ఆమేన్. ఎందుకండి మీకు తెలియకపోవచ్చు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మీకు తెలియకపోవచ్చు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం జరగాలో నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే అననీయ వచ్చి చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి, నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. ఈ ఉపవాస కూడికలకు నీ చెప్పే ఒకే ఒక్క మాట, నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి, నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు తాగడం వేరు, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించడం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడటం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడటం వేరు. ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి.
వీటన్నిటిలో ఏది వచ్చినా స్పర్శ అనేది తగిలిద్ది, కానీ నింపబడి నడిపించబడటం గొప్ప. ఆమేన్. చూడండి, ఫిలిప్ వచ్చేసి ఇది సంగతి అని బోధించాడు ఆత్మ ద్వారా. తర్వాత ఆత్మ నడిపింపేంటో తెలుసా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే, బాప్తిసం ఇస్తాను. మీలో బాప్తిసాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు వారు మీకోసం ప్రాణం పెట్టారండి. రేపు మనది కాదు, ఈ రోజే మందే. ఆమేన్. ఈ రోజే మందే. ఇప్పుడే నీ నిర్ణయం, ఇప్పుడే నీ ఆలోచన, ఇప్పుడే నీ తలంపు, ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం రేపటి నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. హల్లెలూయా. రేపటి నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. ఎంతకాలం ఆ యొక్క బాప్తిసానికి దూరంగా ఉంటారండి? సేవకులుగా మేము ఉన్నాం. గోదావరి కూడా ముందుంది, పదండి, ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కానీ దేవుడు వస్తే మన పరిస్థితి ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఇక్కడేమో నరకానికి వెళ్తే షిప్లు ఉంటాయి అనుకుంటున్నారేమో. వెంకట, నరకానికి నువ్వు కూడా షిప్ వేసుకొని పో. వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ తీసుకురావడానికి ఏమి ఉండదండి, ఏ షిప్పు రాదు. మా వెంకట అసలే రాడు. ఒక్క బాప్తిసమే ఆ షిప్ ఎక్కితే చాలండి, పైకి 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 తీసుకెళ్తాడు దేవుడు. ఆమేన్. అయితే ఇప్పుడు వరకు ఆ సౌలుగా ఉన్న వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటో తెలియదు. ఈ అనుభవంలో కొనసాగుతున్న ఈ వ్యక్తితో అననీయ చెప్తున్నాడు, దేవుడు నీవు పరిశుద్ధాత్మ పొందేలాగా నన్ను పంపించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం జరిగిద్ది? పరిశుద్ధాత్మను మనం ఆయన పొందుకుంటే మనకు జరిగే గొప్ప లాభాలు ఏంటో ఒక్కసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 22. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? 22:6. కాబట్టి నువ్వు దయచేసి నా నిమిత్తము ఈ జనము శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుట నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. యాలయనగా నీవు దీవించువాడవు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి చాలు ఇక్కడ బాలాకు బిలాముతో చెప్తున్నాడు, అయ్యా బిలాము, దయచేసి నా నిమిత్తం వచ్చి నా ఎదుటున్న జనాభాని శపించయ్యా. వాళ్ళెవరో తెలుసా? నాకంటే బలవంతులు. ఆమేన్. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గురించి. ఇశ్రాయేలు నడిపించేది ఎవరో తెలుసా? పగలు మేఘ స్తంభమైన దేవుడు, రాత్రి అగ్ని స్తంభమైన దేవుడు. అగ్ని స్తంభం వారికి ముందుగా నడిచిందంటండి. హల్లెలూయా. మీకు చెప్తున్నాను, గమనించండి, నీతో ఉన్న పరిశుద్ధాత్ముడు శత్రువు కంటే బలవంతుడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీ ఆలోచనను జయిస్తావు. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నీ పాపాన్ని నువ్వు జయించగలవు. ఆమేన్. నీ కృంగుదలను జయించగలవు, నీ ఓటమిని జయించగలవు, నీ ఎదుట నిలబడిన శత్రువును జయించగలవు. బాలాకు రాజు భయపడటానికి కారణం ఈ యొక్క జనముల మధ్య దేవుని ఆత్మ సంచరిస్తా ఉంది. ఆమేన్. నీకు శత్రువు భయపడాలంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి.
పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేనివారు నా వాడు కాదంటున్నాడు దేవుడు. అంతకుముందు క్రూరులను చంపాడండి, క్రూరంగా చంపాడండి సౌలు. ఎదుట నిలబడిన ఎవరైనా సరే, అది ఆడవారా, గర్భవతిరైన స్త్రీల, పురుషుల, చిన్నల, పెద్దల, ఎవరిని చూడలా, అందరినీ కూడా చంపేశాడండి. అందరినీ చంపేశాడు. దేవుని ఆత్మ తన మీదకి రాగా అందరి కోసం కొట్టబట్టడానికి సిద్ధమవుతున్నాడండి. యేసై కోసం కొట్టబట్టడానికి సిద్ధమవుతున్నాడండి. ఆ మనసు ఎక్కడండి? ఆ ఆలోచన ఎక్కడండి? ఒక్క దెబ్బ కొట్టి చూడు. ఏమండి, నన్ను కొట్టినా నన్ను తిట్టినా నేను పడతానని నన్ను ఒకసారి చెయ్యొత్తండి. మంచిగా ఎత్తండి, ఎత్తేదేదో. నన్ను కొట్టినా నన్ను తిట్టినా నేను పడతానని నన్ను ఒకసారి చెయ్యొత్తండి. మంచిగా ఎత్తండి ఎత్తేవాళ్ళు, గట్టిగా ఎత్తండి. నన్ను కొట్టినా నన్ను తిట్టినా నేను ఓపిక పడతా, తట్టుకోగలను అన్నోళ్ళు చెయ్యెత్తాలి. ధైర్యవంతులు ఎత్తుతారు. ఎత్తారా? మంచి కర్ర ఒకటి పెట్టరా పోయి, మంచి కర్ర ఒకటి పెట్టరా పో. ఒకసారి ఓపిక ఒక్కరికైనా ఉందామని చూద్దాం. ఒక్కరికైనా ఓపిక ఉందామని చూద్దాం. అసలు కర్ర ఎత్తితే చాలు. ఏ ఊరు నుండి వచ్చామమ్మా? గోదావరి దాడుదామనేనా అని అంటారండి మీరు? అంటారా అనరా? గోదావరి కాదు కదా, చర్చి బయటకు కూడా వెళ్ళలేమంటారు మీరు. అవునంటారా కాదంటారా? నిజం. బయటికి ఏదో చెబుతాం. ఎస్, ఒక చెంప కొడితే అస్సలు అబద్ధం, అస్సలు అబద్ధం. అదే ఒక్క మాట అన్నారని తెలియనే, ఒక్క మాట అన్నారని తెలియనే ఆ ఇల్లు ఈరోజు కూలిపోయేదాకా దాన్ని అసలు ఏం చేస్తామో తెలియదు మాటలతో. నేను అడుగుతున్నానండి, ఇది పరిశుద్ధాత్మ అనుభవమా? ఇది పరిశుద్ధాత్మ నడిపింపా? మీకు ఒక చిన్న సంఘటన చెప్తా, చిన్న సంఘటన. నేను ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. ఏదో నూజివేడి దగ్గర చింతలవల్లి అనే ఊరిలో ఒక మీటింగ్ ఉంది. మీటింగ్కి వెళ్ళా. హలో, వింటున్నారా అందరూ? వింటున్నారా? ఒకసారి గట్టి అల్లులు చెప్పండి. మీటింగ్కి వెళ్ళా. మీటింగ్కి వెళ్ళి బ్యాంకులో ఏదో పని ఉందంటే ఫోన్ చేస్తే త్వరగా వెళ్ళా. మీటింగ్ చూసుకొని స్పీడ్గా వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత బ్యాంకుకి ఎదురుగా టీ పొడి తెలుసు కదండి. ఈ టీ పొడి కేరళ టీ పొడి అట, అది అమ్ముతున్నారు. పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద బొమ్మలు, వాళ్ళు పూజించే బొమ్మలు పెద్ద పెద్దవి పెట్టుకున్నారు. మనం వాటిని ఏమన్నట్ల, మనకు అవసరం లేదు. అయితే నేను వెళ్ళానండి. నేను వెళ్తా ఉంటే లోపలికి వైట్ అండ్ వైట్ వేసుకున్నా. నేను లోపలికి పైకి వచ్చాను. ఇలా దాన్ని ఏమంటారంటే గ్లాస్తో ఉన్నది ఉంది, కబోర్డు పెద్దది. ఏమన్నా టీ పొడి ఎంత అని అడిగాను. కొంటావా నీవు అని అన్నాడు. కొనడానికే కదండి వచ్చింది. ఎంతండి, కాస్ట్ ఎంత అని అడిగాను. ఇంత, 150 రూపాయలు. తీసుకుంటావు నువ్వు అని అన్నాడు. ఏంటండి అంత కసిరించుకుని మాట్లాడుతున్నారు? నేను మంచిగా అడుగుతున్నాను కదా, వినపట్లేదా? ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుందా? నా మీద కోపం గరుస్తున్నాడు, గట్టి గరుస్తున్నాడు. నేను మీ దగ్గర టీ పొడి కొనటానికి వచ్చానయ్యా. ఎవరయ్యా ఆమె? అందుకు కాదు మనల్ని తిట్టేది, అందుకు కాదు పెంచుకొస్తాలంటే వాళ్ళకి ఎప్పుడు అల్లి చెప్పాలి, ఎప్పుడు ఆమె. నువ్వే కాదు, అందరూ అట్టే ఉన్నారు. నిజం.
మన పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సంఘాలు మాక్సిమం చేపల కూర వండారు. హల్లెలూయా! ఏందది? ఈరోజు మా ఇంట్లో చేపల కూర, మటన్ కూర. హల్లెలూయా! చెప్పండి చెప్పండి, హల్లెలూయా! ఏందది? ఏంటండి హల్లెలూయా? అందుకుగా తిట్టేది అందరం. ఎప్పుడు హల్లెలూయా చెప్పాలో ఎప్పుడు హల్లెలూయా చెప్పకూడదో తెలియకేగా. నేను పొద్దునే చెప్పాగా, రిసీవ్ చేసుకోవడానికి హల్లెలూయా. ఏమన్నా దెయ్యం వస్తుందంటే నాకు హల్లెలూయా అంటుంది. ఎట్లా అయితే సరేలే, అందరు నా వాళ్ళే కాబట్టి మంచిగా అంటున్నారు, తప్పుగా అనుకోమాకండి. ఏం చెప్పుకుంటున్నాం? టీ పొడి. వెంకట మళ్ళీ టీ పొడి గురించి అనమ్మకు. ఇప్పుడు టీ పొడి, నేను మీ దగ్గర టీ పొడి కొనడానికి వచ్చానండి. ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? నేను టీ పొడి అడుగుతున్నాను మిమ్మల్ని. అస్సలు నీకు టీ పొడి ఏమైనా పో అన్నాడు. అసలు నేనేమన్నా? అసలు నువ్వు నా యొక్క షాపు దగ్గరకు రావడమే నీ తప్పు అన్నాడు. నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి బయటికి. నాకేం అర్థం కావట్లా, అసలు నాకేం అర్థం కావట్లా. నువ్వు బయటికి వెళ్ళో. నేను వెళ్ళను ఏంటి అన్నా. నేను వెళ్ళను ఏంటి అన్నా. వెళ్ళను ఏంటి చెప్పు అని అడిగా. చూడండి, ఆ కరెంటు మనల్ని ఎంత ఆట ఆడుతుందంటే, వస్తుంది పోతుంది, వస్తుంది. యేసు నామములో ఆ కరెంటు తీసేవాడు జాగ్రత్తగా ఉండును గాక. హల్లెలూయా! యేసు నామములోకి కరెంటు వచ్చును గాక. కరెంటు తీయాలంటే వణుకు పుట్టును గాక. మామూలుగా ఉండదు. ఒకరోజు ఒకటే చేశాడు, వాక్యం చెప్పేటప్పుడు కరెంటు తీస్తున్నాడట. ఏమండి వినండి, ఓయమ్మ ఇన్ను, అందరు నా వైపు వినాలి. వాక్యం చెప్తా ఉంటే కరెంటు తీసాడట ఒకడు. ఆ రోజు ఏమైందో తెలుసా అండి? షాక్ కొట్టిపోయింది, చెయ్యి మొత్తం కాలిపోయింది. దేవుడికి ఆటలాడితే నచ్చదు, అనుకుంటే నచ్చిద్ది. హల్లెలూయా! చెప్పండి గట్టిగా. చూడండి, టీ పొడి, ఆఫ్టర్ ఆల్ టీ పొడి కోసం వెళ్ళి అడిగితే, నువ్వు ముందు బయటికి దిగా అన్నాడు. కిందకి దిగా అన్నాడు. కిందకి దిగేసాయి. కొద్దిగా ట్రబుల్ కొంచెం తగ్గించండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, టీ పొడి ఇవ్వనకు ముందు దిగిపో అంటున్నాడు. నేను దిగను. ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? నేను కొనటానికి వచ్చా. నేను కేసు పెడితే నీవు మామూలుగా ఉండదన్నా. అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నా వల్ల కావట్లా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వీడికి అది పిచ్చి పట్టిందా అని చెప్పేసి నేను వెంటనే దిగుతున్నా. చి పో అని అన్నాడు. అనవసరంగా మాట్లాడుతున్నావు, షాపు కూడా ఉండదు, జాగ్రత్త అని అన్నా. అంతే, షాపు కూడా ఉండదు, జాగ్రత్త అన్నా. మీరు నమ్మండి, నేను అదే మార్గంలో కోకిలంపాడు ప్రార్థనకి వెళ్ళాలి ఆదివారం. ఇది జరిగింది బుధవారం. నేను ఆదివారం వెళ్ళేటప్పుడు షాపు మొత్తం ఖాళీ చేసి ఉంది. హల్లెలూయా! షాపు మొత్తం ఖాళీ చేసి ఉంది. అనవసరంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే దైవ సేవకుడు ఏదంటే జరిగిపోద్ది. అసలు నేను అడిగింది ఏంటంటే, ఏమడిగా చెప్పాలి? ఏమడిగా? టీ పొడికి వచ్చిన చిక్కులు ఇవన్నీ. ఆఫ్టర్ ఆల్ టీ పొడి అడిగితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. వాడికి ముందు నచ్చని విషయం ఏంటంటే, మనతో ఉన్న దేవుని ఆత్మ వాడిని తొందర పెడతా ఉంది, వాడిని భయపెడతా ఉంది. హల్లెలూయా! అవును, దేవుని ఆత్మ నడిపింపిస్తా ఉంది మనకి. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తులు బలవంతులు, దేవుని ఆత్మతో నడిపించబడే వ్యక్తులు గొప్పవాళ్ళు.
చూడండి, ఈ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దేవుని గాయపరుస్తున్నాడు, దేవుని దుఃఖపరుస్తున్నాడు. కానీ దేవుని ఆత్మ తన మీదకి రాగా దేవుని కోసం గాయాలు పాలవుతున్నాడు. ఆమేన్. ఎవరండి యేసుక్రీస్తు వారు? గాయాలు రేపుతుంటే గాయాలు కట్టట్లేదా? దెబ్బలు తగిలి పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు బాగు చేయట్లేదా? యేసుక్రీస్తు వారు ఎవరండి? జీవితాలు కట్టట్లేదా? తాగుబోతుల్ని మార్చట్లేదా? జీవితాలని మార్చట్లేదా? కుటుంబాలని మార్చట్లేదా? నా జీవితం గురించి మీకు ఒక 2 ముక్కలు చెప్పనండి. ఫుల్లుగా తాగేవాడిని. 7వ తరగతి నుంచి ఫుల్లుగా తాగేవాడిని. 7వ తరగతి నుంచి 7th క్లాస్ నుండి ఫుల్ డ్రింకర్. నా ఇష్టం వచ్చినట్టు బతికేవాడిని. యేసుక్రీస్తు వారంటే నాకు నచ్చేది కాదు. వ్యతిరేకంగా ఉండేవాళ్ళే. డ్యాన్సులు వేసేవాడిని. విగ్రహాలు పెడతారు కదా వినాయకుడి, వాటికి డ్యాన్సులు వేసేవాడిని. అనేకులు డ్యాన్సులు నేర్పేవాడిని. అలా బ్రతుకుతున్న నేను తాగుతున్నా, వ్యసనాలతో విపరీతంగా ఎంసీలని, గుట్కా ప్యాకెట్లని మొత్తం తింటున్నా. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, మా తాత చనిపోయాడు, మా మామయ్య చనిపోయాడు, అందరూ చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఇంట్లో ఆదరించడానికి ఒక్కరు లేరు. మా మామగారు మమ్మల్ని దగ్గర తీసుకున్నారండి. చదువుతున్నాం, కానీ నా జీవితంలో పాపం ఏలుబడి చేస్తా ఉంది. తాగుడని అలవాట్లు చిక్కుకుపోయా, అన్ని అలవాట్లకు చిక్కుకుపోయా. ఒకనొకప్పుడు ఒక్క మాట నన్నంటే అస్సలు పరిగెత్తేవాడిని కొట్లాటకి. కానీ మీరు నమ్మండి, యేసుక్రీస్తు వారు నా బతుకుని మార్చాడండి. కొట్టండి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. నా పాపిష్టి బతుకుని యేసే మార్చాడు. యేసు మార్చాడు. త్రాగుబోతునైనా నన్ను దేవుడు మార్చాడు. ఈరోజు నా ఫ్రెండ్స్ అంటారు, ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆర్మీలో ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ అంటారు, ఎలా మారావురా, ఎలా మారావు, మాకు ఏదైనా చెప్పరా ఎలా మారావు. నేను ఒకటే చెప్తున్నాను, నా యేసయ్య నన్ను మార్చేశాడు. హల్లెలూయా. నా యేసయ్య నన్ను మార్చేశాడు. ఈరోజు కొందరు వ్యక్తులు నా ముందుకు వచ్చి అంటూ ఉంటే తూడ్చుకొని వెళ్తున్నానండి. అదే ఒకనొకప్పుడు అదే మాట అంటే ఉప్పు కారం తిన్నామని అంటాం. ఏంటది? నిజమండి. దేవుడు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. ఎలా చెప్తావు? నేను మారానండి. నువ్వు మారితే సరిపోయిద్దా? నాకున్న కన్ఫర్మేషన్ నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మలేనప్పుడు నేనేం చేయగలను? అయితే నీకు చెప్పేది ఏంటంటే, నీకు కన్ఫర్మేషన్ కోసం ఉన్నావా అని పిలువు. ఉన్నాను అంటాడు. ఆమేన్. ఉన్నానని చెప్పి బదులిచ్చే దేవుడు బదులిస్తాడు. బలహీనులు దేవుని ఆత్మ దిగిరాగా బలహీనులు బలవంతులవుతారు. సరే, ఒక దేవుని నడిపింపుతో, దేవుని ఆలోచనతో, దేవుని ఉద్దేశాలతో, ప్రణాళికలతో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి పేరు ఏంటంటే యాకోబు. అనండి అందరూ, అనండి. యాకోబు. ఈ యాకోబుకి 12 మంది కొడుకులు. ఎంతమంది అండి? 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ యాకోబుకి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు పేరు ఏంటంటే గాదు. అనండి. గాజు కాదండి, గాదు. మళ్ళీ చెప్పండి, గాదు. రాదు కాదు,
మంచి చెప్పండి. గాదు. ఈ గాదు గోత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఒకసారి తీయండి లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివారకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనగా. సరే, ఒక్క నిమిషం. వారు గలిలయకు ఎదురుగా నుండు గెరాసీనుల ప్రాంతం. ఏ ప్రాంతం చెప్పండి అందరూ ఒకసారి. ఏడే ఉన్నారు అందరూ? ఏంటి గుంపులో కొందరు మాయమైనట్టు కనపడుతున్నారు? అందరూ బయట ఉన్నారుగా, వినపడుతుందిగా. ఓకే, గెరాసీనుల ప్రాంతం. వీటిని గెరాసీనులు అంటారు, గదరేనులు అంటారు, ఇంకేదో పేరు ఉంటుంది. ఇవన్నీ కూడా గాదు గోత్రానికి సంబంధించిన పిల్లలు. గాదువే ఆ పదం మారుకుంటూ వచ్చి ప్రాంతాలను బట్టి పేర్లు మార్చబడ్డాయి. అవునండి. అంతకుముందు ఈ ఊరి పేరు వేరొక పేరు అయి ఉంటుంది. కాల క్రమేపీ ఊరి పేర్లు మారుతూ ఉంటాయి. అవునా? పీక్ అన్నవారు అంతకుముందు ఏమై ఉంటుందండి? అదేనా? చాలా పేర్లు ఊర్లు చూస్తే ఆ ఊరి పేర్లు అవి ఉండవు, వేరే ఉంటాయి. కాకినాడ పేరుందా? అంతకుముందు కాకినాడ కాదండి, దాని పేరు ఏదో ఉంది, కన్నడ ఏదో పేరు ఉంటుంది దానికి పేరు. ఒకసారి దాని చరిత్ర చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రాంతీయ భాషలను బట్టి వాళ్ళ ప్రవర్తనలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. అట్లాగే గాదు అనే పదం నుండి గెరాసీనులు, గదరేనులు ఇలాగ అనేకమైన పేర్లు నామకరణం చేయబడ్డాయి. అయితే ఇది ఒక దేశంగా మార్చబడింది. చూడండి, ఈ గలిలయ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి గెరాసీను ప్రాంతం వెళ్ళడానికి మధ్యలో ఒక నది ఉంది. దాన్ని సముద్రంగా భావించారు. అదొక సముద్రంగా భావించారు. ఎందుకంటే అలలు వస్తాయి, చేపలకు ఆశ్రయం, చేపల పట్టడానికి ఆశ్రయంగా ఉంది. అన్ని విధాలుగా సముద్రం వలె ఉంటుందని గలిలయ సముద్రం అన్నారు. అది నది. అయితే యేసుక్రీస్తు వారు ప్రయాణమై ఇప్పుడు అద్దరికి బయలుదేరారు. ఎందుకయ్యా అంటే అద్దరిన దెయ్యాల చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? దెయ్యాల చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. సమాజంలో బతకాల్సిన వ్యక్తి సమాధుల్లో బతుకుతున్నాడు. ఈరోజు చాలా మంది చూడండి, అందరిలో ఉంటారు కానీ సమాధి బ్రతుకు. అందరిలో ఉంటారు, లోపల చూస్తే కుళ్ళు. సమాధి చూస్తే ఎలా ఉంటుందండి? పాలరాతితో చెక్కబడి, టైల్స్తో మంచిగా అందంగా చేయబడి ఎంత అందంగా ఉంటుందండి. కానీ లోపల చూస్తే కుళ్ళు, పురుగులు. ఈరోజు జనాభా కూడా అలాగే ఉన్నారు. మనుషులతో ఉండలేరు, ఒకరితో ప్రేమగా మాట్లాడలేరు, ప్రేమగా ప్రవర్తించలేరు. ఇదేదో సొమ్ము పోయినట్టు. ఏంటి ఎవరిదైనా మంచిగా ఉన్నవా? బతికే 4 రోజులు ఎవరిదైనా మంచిగా ఉండాలా వద్దా? ఎప్పుడు ప్రాణం పోద్దో ఎవరికైనా తెలుసా అండి? ఎప్పుడు ఎటు పోద్దో తెలుసా అండి? ఎటు గాలిలో కలిసిపోద్దో. నీటి బుడగ లాంటి ఈ జీవితం కోసం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వస్తువుని, ఒక బండిని, లేదా ఒక బైక్నే కానీ, ఒక కారునే కానీ, లేకపోతే ఒక బస్సునే కానీ, ఒక ఇంటినే కానీ, ఒక పొలాన్నే కానీ ఎంత జాగ్రత్తగా కాపాడతామండి. కానీ ఈ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు జనాలు. అయితే చూడండి, ఒక గెరాసీను ప్రాంతంలో సేనా దయ్యం బట్టి ఇంచుమించు 2000 పైనే, 6000 నుండి కింద, 2000 నుండి 6000 మధ్యలో ఉన్న దెయ్యాలను సేన అంటారు. ఈ సేనా దయ్యం పట్టిన వ్యక్తి గెరాసీను ప్రాంతంలో ఆ యొక్క సముద్రపు ఒడ్డు బాగాన సమాధులు పెట్టబడిన ఆ స్థానంలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు
అక్కడికి వెళుతూ ఉంటే గెరాసీను ప్రాంతంలో దెయ్యాల చేత సేనా దెయ్యంతో పట్టబడి పీడించబడుతున్న వ్యక్తి పరుగెత్తుకుని యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తున్నానండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం అంటే అంత ఈజీ కాదు, కానే కాదు. చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చాడు. నువ్వెవరో అని అడిగితే మేము సేనాని అనేకమైన సమూహం అని అన్నాడు. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. వాళ్ళందరూ కూడా గెరాసీను ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పందులు మేపేవాళ్ళు. ఎవరండి? గట్టి చెప్పండి. పందులు మేపేవాళ్ళు. ఇంకో మాట కూడా నన్ను అడగనియండి. ఆ గెరాసీను ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరని చెప్పుకున్నాం? ఎవరండి వాళ్ళు? గాదు గోత్రానికి సంబంధించిన వాళ్ళు, యాకోబు కుమారుడు అని చెప్పేసి అన్నాను కదా. మరి యాకోబు వృత్తి ఏంటి? యాకోబు పిల్లల వృత్తి ఏంటి? గొర్రెల మేపటం. మరి వీళ్ళందరేంటి పందులు మేపుతున్నారు? నా మాట అర్థమైందా? గొర్రెలు మేపాల్సిన వ్యక్తులు పందులు మేపుతున్నారు. పందులు మేపుతున్నారండి. పంది అంటే అసహ్యంగా ఫీల్ అయ్యే వాళ్ళు పందుల్ని మేపుతున్నారు. ఎందుకు మేపుతున్నారంటే, ఆ రోజు రోమీల ప్రభుత్వంలో పంది మాంసాన్ని రోమీలు ఎక్కువగా తినేవాళ్ళు. అయితే పంది మాంసానికి గిరాకీ ఎక్కువగా ఉంటుందని వీళ్ళందరూ ఏం చేశారంటే గొర్రెల్ని మేకల్ని మొత్తం అమ్మేసి పందులు కొనుక్కున్నారు. కొనుక్కొని ఇప్పుడు పందుల వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి డబ్బు ఆలోచన పడిపోయింది ఇక పూర్తిగా. ఎంత సంపాదిస్తావండి నువ్వు? సంపాదన ఎంత సంపాదిస్తావండి? ఎటు తిరుగుతున్నావండి? డబ్బే ప్రాముఖ్యమా? డబ్బు డబ్బు మొదలు చెప్పానుగా, హృదయం ఎలా కొట్టుకుంటది? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటది. కాదు కాదు, డబ్బు డబ్బు డబ్ డబ్ డబ్బు డబ్బు డబ్బే 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 డబ్బు డబ్బు డబ్బు. చచ్చినప్పుడు డబ్బు ఏమాత్రం మనతో రాదండి, ఇది మాత్రం కన్ఫర్మ్. డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు డబ్బు వదిలిపెట్టండి. మీకు విషయం తెలుసా? డబ్బు మీద ఆలోచన పెడితే దానికి రెక్కలు వస్తాయట. దాని మీద ఆలోచన పెట్టుకుంటే రెక్కలు వచ్చి ఎగిరిపోతూ నీ అద్దె నుండి వెళ్ళిపోతా ఉంటుంది. ఎగిరిపోద్ది. చేతిలో రూపాయి ఉండట్లేదండి, ఒక్క రూపాయి మిగట్లేదండి, నీ ఆలోచన అంతా డబ్బు మీదే ఉంది. అందుకే దానికి రెక్కలు వస్తేనే అది ఎగిరిపోతుంది పైకి. నా మాట శ్రద్ధగా వినండి. వీళ్ళు గాదు గోత్రానికి సంబంధించిన వ్యక్తులు కదా, గొర్రెలు మేపాల్సిన వ్యక్తులు పందులు మేపుతున్నారండి. చూడండి, నాకు తెలిసి నా కాంటాస్ట్ వారిలో నేను చెప్పే విషయం ఏంటంటే, అసలు ఈ పందులకి మెయిన్ పునాది వేసినోడు ఈ గెరాసీన్ ప్రాంతంలో ఉన్నాడు. అందుకే వాళ్ళు దురాత్మలు ఎక్కువ పట్టినాయి. ఎవరిని కొడితే సెట్ అవుతాడో ఫస్ట్ వచ్చి యేసుక్రీస్తు వాడిని కొట్టాడు. గట్టి చెప్పండి అండి. హల్లెలూయా. ఒకనొకప్పుడు దేవుని ఆత్మ నడిపింపు కలిగినోడు కదా, మీ తండ్రి ఆత్మ నడిపింపు కలిగినోడు కదా. పాట పాడితే మధురంగా పాడతావుగా, ఆరాధనలో పరవశిస్తావుగా. పందులు మేపే స్థితి, దానికి అర్థం ఏంటంటే గొర్రెలంటే పచ్చిక మేపబడటం, పచ్చికలో ఉండి గొప్పదాన్ని ఆస్వాదించడం. పందులు మేపడం అంటే పంది అనే పాపపు బురదలో బురలాడటం. గొప్ప స్థితి నుండి పూర్తిగా దిగజారిన స్థితిలోకి పడిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాడి దగ్గరకు వచ్చి వాడిని పూర్తిగా బాగు చేసి వాడిలో ఉన్న దురాత్మలు మొత్తం తీసేసి వాడి జీవితంలో గుర్తుపెట్టుకోండి, వాడిలో దెయ్యం పడితే సూచనలు చెప్పనా, ముందు వాడు వస్త్రహీనుడు అయిపోయాడు. వాడిని వాడు గాయపరుచుకుంటున్నాడు, అనేకుల్ని గాయపరుస్తున్నాడు.
బాధకరమైన విషయం. ఈ రోజు దురాత్మ పట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. వారు మాటలతో గాయపరుస్తున్నారండి, మాటలతో గాయపరుస్తున్నారు, వారి ప్రవర్తనతో గాయపరుస్తున్నారు. ప్రపంచంలోట 65% మాట వల్లే చచ్చిపోతున్నారట, ఆత్మహత్య చేసుకొని. చిన్న మాట ఊరేసుకునే చనిపోయేలాగా చేస్తుంది, చిన్న మాట నదిలో దూకేలాగా చేస్తుంది, చిన్న మాట మందు దాగి చచ్చిపోయేలాగా చేస్తుంది, చిన్న మాట భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండా చేస్తుంది. చిన్న మాట. అదే చిన్న మాట దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తే నీ జీవితం కట్టబడిద్దే. హల్లెలూయా. నా గద్దింపు వినితే నీ మీద ఆత్మను కుమ్మరిస్తాను, నా గద్దింపుకు లోబడి అంటున్నాడు. ఈ గెరాసీను ప్రాంతంలో ఉన్నోడిని గద్దించాడు వాళ్ళు ఉన్న దురాత్మలన్నీ. చూడండి, దెయ్యాలు అడుగుతున్నాయట, మమ్మల్ని పాతాళానికి తొక్కకుండా మమ్మల్ని పందుల్లోకి పోయేలాగా చేయి ప్రభువా అని అడుగుతున్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, వాళ్ళు గొర్రెలమ్మారు, మేకలమ్మారు, దేవుడు చెప్పిన వృత్తిలో వదిలేసి అన్ని వదిలేసి వాళ్ళు పందులు మేపుతా ఉన్నారు. పందులు ఆ ఒక్కలే కావు, ఊరి మొత్తానికి. అర్థమైందండి? ఆ పందులన్నీ ఒక్కరే కాదు, ఊరి మొత్తానికి. ఎందుకయ్యా అంటే ఊరి మొత్తం వచ్చారట యేసుక్రీస్తు దగ్గరికి. దెయ్యాలు అడిగినాయి, మమ్మల్ని పందుల్లోకి పంపిమని అడిగినాయి, వేడుకున్నాయంట. ఊరి జనాభా అంటారు, దయచేసి దండాలయ్యా, మా ఊరి నుంచి వెళ్ళిపోండి అయ్యా అని. కానీ దెయ్యం చేత విడిపించబడినోడు ఏమన్నాడు తెలుసా? యేసయ్యా నువ్వు నాతో ఉండిపోయా, హల్లెలూయా, నువ్వు నాతో ఉండిపోయా, నన్ను వదిలేసి వెళ్ళమాకయ్యా అని ప్రార్థన చేశాడండి. అంటే మొరపెట్టుకుంటున్నాడండి దేవుడి దగ్గర. ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు బయలుదేరి వెళ్ళి నీ తల్లిదండ్రులకు చెప్పుకో, నీ చుట్టుపక్కల ప్రజలకు చెప్పుకో, ఇది ఎప్పుడో జరగాలి, ఇది ఎప్పుడో జరగాలి. ఆమేన్. ఇది ఎప్పుడో జరగాలి. వాడు వెళ్ళి ఆ ప్రాంతం అంట ఒక్కసారి 39వ వచనం ముగిస్తున్నాను. 39వ వచనం, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను పట్టణమంతటిని ప్రకటించాడట. చప్పట్లు కొడుతూ ప్రభునామని కనపరుచుకుందామండి. హల్లెలూయా. గట్టి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మీరు గమనించండి, ఒక గెరాసీను ప్రాంతంలో సమాధుల్లో బతికే వాడి దగ్గరికి దేవుడు మాట్లాడితే, వాడి మీదకి దేవుని హస్తం పెట్టబడితే, దేవుని సన్నిధి వాడిని కమ్ముకుంటే ఊరు మొత్తాన్ని మార్చేసాడండి, ఊరు మొత్తాన్ని మార్చేసాడండి. ప్రభు అంటున్నాడు, ఇక నీ ఎడల నా బాహు తక్కువ కాదు. ఆమేన్ అనండి ఒకసారి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ఆమేన్ అనండి. 2 చేతులు తెచ్చుకుని ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్క మాట చదవండి, నేను చెప్పేసి ముగిస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనం. మీ ఉపవాస ప్రార్థనలకే వినలేదా అని అడిగారుగా దేవుణ్ణి, విన్నాడు దేవుడు. హల్లెలూయా. చదువమ్మా. అందుకు యెహోవా, ఇదిగో ఆ అమ్మాయి ఒక్కరే చదువుతారు, మీరందరూ నా వైపు చూడండి. తల్లెత్తండి, ఎత్తారా? చదువమ్మా. అందుకు యెహోవా అంటున్నాడు, మోషేతో ఇట్లా నేను మీతో అంటున్నాడు దేవుడు. యెహోవా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నారా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇక నువ్వు చూడబోతున్నావు. చప్పట్లు కొట్టాడు దేవుడికి. హల్లెలూయా. ఇక నువ్వు చూడబోతున్నావు, ఇక నువ్వు చూస్తావు. నా ప్రభు ఎలా చెప్తున్నాడు తెలుసా?
చిటికేసి చెప్తున్నాడు, ఇక నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ఇక నువ్వు చూస్తావు. ఎప్పుడో తెలుసా? ఆయన గద్దింపు విని తిరుగు. ఈరోజు నువ్వు తిరగండి. ఇది నా ప్రభునికి వాగ్దానం చేస్తున్నాడు. ఇక నీ ఎడల నా బాహు తక్కువ కాదు. ఆమేన్. ఇక ఎన్నటికీ తక్కువ చేయను. ఇక నీకు అప్పటికి తక్కువ చేయను. కావాలనే ఇప్పటి వరకు కావాలనే నీ ఎడల నేను తక్కువ చేశా. నువ్వు నా మాట వినకుండా అటు తిప్పావు తల, అటు చూస్తున్నావు. అయితే అటు తిరిగిన నీవు నా వైపు తిరుగు. ఇక నీ ఎడల నా బహు తక్కువ కాదు. ఆమేన్. కొట్టవచ్చు కదండి, కొట్టేదేదో గట్టి కొట్టవచ్చు కదా. హల్లెలూయా. ఎందుకో తెలుసా ఒక్క మాట, అసలు నిన్నెప్పుడో దేవుడు వదిలిపెట్టాలనుకున్నాడండి. తెలుసా? నిన్ను ఎప్పుడో వదిలేయాలనుకున్నాడు. అసలు నిన్ను వద్దనుకుంటున్నాడు తెలుసా దేవుడు. నిన్ను వద్దనుకున్నాడు దేవుడు. అసలు నువ్వు నాకు అవసరం లేదు, నిన్ను వదిలేసి పక్కన పెట్టేస్తాను, నీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇద్దామని బయలుదేరాడు దేవుడు. వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు దేవుడు. అయితే ఆ స్థానంలోకి వేరే ఒకళ్ళు వచ్చి నిలబడితే నువ్వు చేసినట్టు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆమేన్. నీ స్థాయిని వాళ్ళు భర్తీ చేయలేకపోతున్నారు. అయితే ఇంకో విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. అయితే దేవుడు నిన్ను వదిలేసి, ఒకసారి లేచిరా, అందరూ నా వైపు చూడండి, ఇక్కడ నిలబడమ్మా, ఇట్రా, ఇంకరా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నవ్య కదా, నువ్వు అసలు నా మాట వినట్లా, నా ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నావు. నేను ఎన్నోసార్లు నీకు చెప్పా, ఏ మాత్రం నా మాట వినట్లా. నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత కోరికలు, నువ్వేమనుకుంటున్నావో అది కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నావు. నవ్యా, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నువ్వు నాకొద్దు పో అని వెళ్ళిపోతున్నాడట దేవుడు. దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నవ్య, అయ్యో దేవా, నీకు వ్యతిరేకంగా నేను నిలబడిపోయానని ఏడుస్తూ ఉందండి. దేవుడు వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, ఆగాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడండి. ఆమేన్. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. నేను నిన్ను వదిలిపెట్టాలనుకుంటున్నాను కానీ, నిన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కానీ, ఇదివరకు నువ్వు చేసిన ప్రార్థన ఉంది కదా, ఇదివరకు నువ్వు నాతో గడిపిన అనుబంధం ఉంది కదా, ఇదివరకు నువ్వు నాతో ఆ ముద్దుగా చిన్న మాటలు ప్రార్థన చేసావు చూసావా, పాటలు పాడావు చూసావా, అవి గుర్తు వస్తా ఉంటే నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను. కొట్టండి చప్పట్ల దేవునికి. ఎంతగా ఫీల్ అయిపోతున్నాడండి దేవుడు నిన్ను బట్టి. నీ మాటలు చూసిన ఆ మధుర క్షణాలు నాకు గుర్తు వస్తా ఉంటే నిన్ను వదులుకోలేకపోతున్నాను నేను. దేవుని గుండెల్లో ఎంత బాధ పెట్టుకున్నాడండి. ప్రియ సంగమా, నా సహోదరులారా, ఈరోజు ఈ కూటం ముగించబడుతుంది. నువ్వేంటి? ఇంకా కొద్ది క్షణాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. నీ ఇంటికి వెళితే నువ్వేంటి? ఇంటికి వెళితే నువ్వు బలహీనుడువా? ఎంత కాలం దేవుడికి దూరంగా ఉంటావు? కూర్చోమ్మా. ఎంతగా దేవుని అర్థం చేసుకోలేకుండా ఇంకా లోకానుసారంగా నడుస్తావు. ఈ ఉపవాస కూడికలు ఎందుకో తెలుసా? నువ్వు శుద్ధ సువర్ణం అవడానికే. హల్లెలూయా. నువ్వు శుద్ధ సువర్ణం అవడానికే. ఇప్పటి వరకు నామకార్థంగా బతికింది ఇక చాలు. వాణ్ణి వీణ్ణి ఎమ్మడించింది ఇక చాలు. ఎవడన్నాడు? ఆ హీరోని, వాళ్ళని, వీళ్ళని మనం వెళ్ళిన దినాలకి చాలు. మనకి ఎవరు కావాలి తెలుసా? మన హీరో జీసస్ మాత్రమే, నజరేయుడైన యేసు మాత్రమే.
ఆయన వెంబడిద్దాం. నువ్వు ఇంటికి వెళితే నీ జీవితం ఏంటి? నువ్వు రహస్యంగా ఉంటే నీ స్థితి ఏంటి? నువ్వు ఇంటికి వెళ్ళినా పరిశుద్ధంగా ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడండి. యేసు నామంలో సినిమాలు సీరియల్ చూసే ప్రతి ఇక్కడ ఉన్నోళ్ళే, బయట కాదులేండి. చెప్పమంటారా? మీ టీవీలన్నీ బద్దలైపోను గాక. కొంతమంది చెప్పట్లేదండి, అసలు చెప్పను కూడా చెప్పట్లా. సినిమాలు సీరియల్ చూసే ప్రతి టీవీ బద్దలైపోను గాక. నవ్వుతుంది కానీ ఆమెం చెప్పట్లేదండి. చూసారా ఎంత స్వార్థమో? ఇంటికి వెళితే ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడే అసలు అది ఏమయ్యిందో. మీకు ఒక్క మాట చెప్పేసి ముగిస్తానండి. ఒక్క మాట. మా అత్తమ్మోల అంటే మేనత్తోల అమ్మ భోజనం చేయట్లేదట. ఏంటో ఎవరు అడిగినా చెప్పట్లా. అయితే ఒక 10 రోజులు అయింది, బక్కగా అయిపోయింది, సెలైన్లు పెడుతున్నారు. ఏంటమ్మా ఏమైంది, నీకేమైనా మాయరోగమా అని అడిగా. నేనే, నీకేమైనా మాయరోగం వచ్చిందా ఏంది చెప్పు అని అడిగా. అప్పుడు అంటదే, కార్తీక దీపంలో ఎవరు చచ్చిందంట. ఎవరండి పేరేంటి? ఏదో అమ్మాయి చచ్చిపోయిందంట. చచ్చిపోయిందని కానీ అన్నం తినట్లేదంట అండి. ఏంటంటే అసలు నేను షాక్ అయిపోయా. మొన్న ఈ మధ్యన చచ్చిపోయింది పాపం. ఆ దీపం కూడా ఆరిపోయింది. మా శ్రేష్ఠి అంటాడు, కూర్చున్నాడు, పాతి పెట్టేశారు, వచ్చి జ్ఞాపకార్థ కూడికి మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా. శ్రేష్ఠి అంటే నా పెద్ద కొడుకు, ఆడికి ఇప్పుడు 6 సంవత్సరాలు వస్తున్నాయి. అయితే వాడు మీ అందరూ పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఉన్నారు. వాడు మరి ఆడికి ఏమనిపించిందో అర్థం కాల. వాడికి ఆవిడకి అసలు పడదు. వాడు బొమ్మలు పెట్టాలంటాడు, ఆవిడ సీరియల్ పెట్టాలంటది. ఈ గొడవల మధ్యలో జరుగుతూ ఉంటది. అయితే వాడు ఏమంటాడు తెలుసా? కుర్చీలో కూర్చొని చెయ్యి వెనక పెట్టి, నేను ముందే చెప్పా సీరియల్ చూస్తే చచ్చిపోతుంది, సత్యం ఈరోజు ఎనలా చచ్చిపోయింది అని అన్నాడండి. అసలు అందరూ ఏమి నవ్వారు. చచ్చిపోయిందని అందరు ఏడుతారు కదా, ఆడన్న మాటకి అందరు నవ్వారు. నేను ముందే చెప్పా సీరియల్ సినిమా చూస్తే చచ్చిపోతామని. ఈరోజు సత్యం చచ్చిపోయింది, చూడండి ఏం జరిగిందో అని అంటున్నాడు వాడు. అందరు నవ్వారు అక్కడ. నిజమేనండి, కొన్ని దేవుడు చెప్తున్నాడంటే వదులుకోవాలి. మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పౌలుని ఒక సాధనంగా దేవుడు చేస్తున్నాడు. దృష్టి మారితే సాధనం అవుతావు, దృష్టి మారితే పరిశుద్ధాత్మ అగ్నిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో పరిశుద్ధాత్ముడు బీజం వేయును గాక. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే నాటికి మీకు చెప్పాను, మీలో పాప బీజం ఇక పడకూడదు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీలో ఏలుబడి చేయాలి. అడుగు తీసి అడుగు వేస్తా ఉంటే ప్రార్థించండి, పాటలు పాడండి, భాషలు మాట్లాడే వాళ్ళైతే భాషలు మాట్లాడండి. ఆమేన్. మీలో ప్రతి క్షణం మంట రేగాలి. మండుతున్న పొయ్యి మీద ఏగలవాలో, ప్రభువులో మండేవాడి మీద ఏ చీకటి వాలదో. ఆమేన్. క్రీస్తులో నువ్వు దగదగ మండాలి. అపవాదికి నువ్వు తెలియాలి, వాడిని మూడితే నేను చచ్చిపోతానని వాడికి తెలియాలి. ఆమేన్. నీ ఉపవాస ప్రార్థన అంత బలమైందే. నీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తే వాడికి భయం, అందుకే నిన్ను ప్రార్థన చేయనివట్లా. నువ్వు ప్రార్థన చేస్తే అపవాదికి భయం, అందుకే ప్రార్థన చేయనివట్లా. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడు, అందుకే చేయనివట్లా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారుతారు, అందుకే చేయనివట్లా. నీ ప్రార్థన అంటే అపవాదికి భయం. నువ్వు ఈ దేవుని సన్నిధికి వస్తే నువ్వు బాగుపడతావు, అందుకని అపవాదిగాడు రాని ఇట్లా.
నువ్వు ఐక్యతతో ఉంటే, ఏకాత్మతో నడిపించబడతా ఉంటే, పరిశుద్ధాత్మతో నడిపించబడతా ఉంటే ఏ చీకటి నీ మీద ఏలుబడి చేయదో. అయితే గుర్తుపెట్టుకో, వాడు నిన్ను కావాలని కొడుతున్నాడు, తిరిగి నువ్వు కొట్టాలి. మోకాళ్ళ మీద కొట్టాలి, ఉపవాస ప్రార్థన ద్వారా కొట్టాలి. హల్లెలూయా. ఇదంతా పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యం. మన దృష్టి మారాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీకు అందరికి ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆరాధన చేసేటప్పుడు ఏదో చిన్నగా చప్పట్లు కొట్టడం కాదు. చప్పట్లు కొడితే అట గుండెకి బలం అట. డాక్టర్లు చెప్తున్నారు, అప్పుడప్పుడు కొద్దిగా చప్పట్లు కొట్టండి, గుండె యాక్టివ్గా ఉంటది, రక్తం కొద్దిగా స్పీడ్గా తిరిగిద్ది అని చెప్తున్నారు. కొద్దిగా చప్పట్లు గట్టిగా కొట్టండి ఆరాధన చేసేటప్పుడు. మిమ్మల్ని మీరు మర్చిపోండి అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. కళ్ళు మూయండి, ఆత్మతో నింపబడండి. పరిశుద్ధాత్ముడు ఎన్నో రోజులుగా నీలోకి రావాలని చూస్తున్నాడు. పాపంలో పడిపోతూ నిన్ను పైకి లేపాలని చూస్తుంటే అసలు పరిశుద్ధాత్మ గురించి పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నావు. పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలి. నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అడగండి, నాలోకి రండి ప్రభు అని. మిమ్ములు మీరు మర్చిపోయి దేవుని స్తుతించండి, దేవుని వైపు చూడండి. అందరూ కూడా లేచి నిలబడదాం. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. అందరూ కూడా మీ రెండు చేతులు పైకెత్తి